హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్ లో ఇది ఒక కొత్త వీడియో అనమాట. ఈ రోజు డిస్కస్ చేసే స్కాలర్షిప్ పేరు వచ్చేసి విద్యాధన్ ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఎక్కడ అప్లై చేయాలంటే buddy4study.com వెబ్సైట్ అని మీరు క్లిక్ చేస్తే అక్కడ ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్. అక్కడ స్కాలర్షిప్స్ లోకి వెళ్ళి మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు, విద్యాధన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని. సో ఈ స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసి 30 జూన్ 2025. ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో వీడియో అయితే చూసాను, కింద లింక్ పెడతాను చూడండి. కానీ ఏంటంటే డెడ్ లైన్ అయితే ఎక్స్టెండ్ చేసాడు అనమాట 30th జూన్ వరకు, అంటే ఈ నెల ఆఖరి వరకు. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేయండి. ఇది మరీ ఎందుకు చెప్తున్నానంటే దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, డిస్కస్ చేస్తాను ఇప్పుడు వీడియోలో. ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఆంధ్రప్రదేశ్లో చదవాలి అంటే ఉండాలి అన్నాడు మీ పర్మనెంట్ అడ్రస్. కానీ ఇదైతే కాదు, టీజీ స్టూడెంట్స్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ వేరే అదర్ స్టేట్ స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా అప్లై చేశాను దీనికి ఆల్రెడీ. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడొచ్చు. పక్కా ఆంధ్రానే కాదు, తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు 2025లో 10th పాస్ అవుట్ అయ్యి ఉండాలి, అంటే ఈ ఇయర్ 10th పాస్ అవుట్ అయ్యి మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఉండాలి, వాళ్ళకి ఇదనమాట. అలాగే మీరు 10thలో మీకు అట్లీస్ట్ 90% కానీ 9 CGPA కానీ రావాలి మీ 10th SSC బోర్డ్ ఎగ్జామ్స్లో. అది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎక్సెప్షన్ అనమాట, 75% లేదా 7.5 GPA. నాలుగోది మీ ఫ్యామిలీ ఇన్కమ్ 2 lakhs కన్నా తక్కువ అయితే ఉండాలన్నమాట, అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఈ 4 కండిషన్ సాటిస్ఫై అయితే మీరైతే అప్లై చేయొచ్చు. చెప్పానుగా, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల స్టూడెంట్లు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం తప్పడినట్టుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ చూద్దాం. సెలెక్టెడ్ స్టూడెంట్స్కి 10,000 per annum అయితే వస్తుంది. మీరు ఫస్ట్ ఇయర్లో చదివినప్పుడు 10,000, సెకండ్ ఇయర్ చదివినప్పుడు 10,000. కానీ ఏంటంటే స్కాలర్షిప్ ఎక్స్టెండెడ్ అనమాట. ఫర్ సపోజ్ మీరు డిగ్రీ జాయిన్ అవుతారో లేకపోతే బీటెక్ జాయిన్ అవుతారో, అలా మీ సెకండ్ ఇయర్ అయిపోయాక మీరు ఇంజనీరింగ్ చదువుతారో, ఆ 4 years కూడా వాళ్ళు మీకు అమౌంట్ అయితే వేస్తారు అనమాట.